బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా చేశారు కదా. గుడులు బడులు ఎన్నున్నాయో అంతకంటే ఎక్కువ బీర్ షాపులు వైన్ షాపులే ఉండే. మరేమనాలే, ఇదేనా బంగారు తెలంగాణ? ఈ బంగారు తెలంగాణలోనే ఈ ఎర్రపల్లి దయాకర్ రావు చెప్పిన మాట, పంచాయతీలు ఎలా నడుపుకోవాలంటే ఖాళీగా ఉన్న బీర్ బాటళ్లు బ్రాండీ బాటళ్లు అమ్ముకొని నడపండి అని. అందుకే అన్ని బాటలు ఉన్నాయన్నమాట. ఇదేనా తల్లి బంగారు తెలంగాణ? ఇక్కడ చూస్తున్నారు రేవంత్ రెడ్డి ఫోటోలు ఉన్నాయి, బాగానే ఉంది. ఇప్పుడు ఈయన కూడా పాదయాత్ర చేస్తున్నాడట. సొంత పార్టీ వాళ్ళే అంటున్నారు ఇది పాదయాత్ర కాదు, ఈ పాదయాత్ర కంటే ఇది కార్ యాత్ర అంటే బాగుంటుంది, కార్ లోనే ఎక్కువ తిరుగుతున్నాడు ఈయన పాదయాత్ర కంటే అని. మరి ఈ బోర్డు దానికి పాదయాత్ర అని పేరెందుకు పెట్టుకుంటున్నట్టు? అసలు రేవంత్ రెడ్డి ఎవరన్నా ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగ. మరి ఒక దొంగ పాదయాత్ర చేస్తున్నాడంటే ఆ పాదయాత్ర ఏమైతది? దొంగ యాత్ర అవుతది కదా. అదే చేస్తున్నాడు కదా. అసలు ఈ కాంగ్రెస్ పార్టీ ఎవరిని ఉద్ధరించిందన్నా? 8 సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగిందే. మరి ఈ కాంగ్రెస్ పార్టీ గాని బీజేపీ పార్టీ గాని ప్రతిపక్షాలలో ఉన్నాయి కదా 8.5 సంవత్సరాలు. ఒక్కసారైనా అయ్యా కేసీఆర్ ను ఒక్క మాట అయినా ఎందుకు నిలబెట్టుకోలేదని ఎప్పుడైనా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అడిగినాయా? అయ్యా కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వకపోతే మా బిడ్డలకు ఉద్యోగాలు ఎలా వస్తాయని ఎప్పుడైనా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కొట్లాన్నాయా? ఎవ్వరూ ప్రజల పక్షాన నిలబడలేదు. ఎవరి రాజకీయాలు వాళ్ళు చేసుకున్నారు, ఎవరి స్వార్థం కోసం వాళ్ళు పనిచేశారు, ఎవరి వాటాలు వాళ్ళు తీసుకున్నారు, నోరు మూసుకొని కూర్చున్నారు. ప్రజల కోసం నిలబడిందైతే ఎవరూ లేదు కదా.